కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలను చదువుకుందాం. తోటి యోధుడను మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటేని, అతడు రోగి ఆయని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరి చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. అందరం తల్లు వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన నెలంతయు మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచి ఈ రాత్రి మేమందరము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకిచ్చినటి గొప్ప ధన్యత కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి ఇక్కడున్న ప్రతి బిడ్డను నీ వాక్యం చేత దర్శించండి. నీ బలమైన ఆత్మ కార్యమును మా మధ్యలో జరిగించండి. నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో దేవుని చేతిలో బలంగా వాడబడిన గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. గొప్ప గొప్ప భక్తుల యొక్క పేర్లు మనకు బాగా సుపరిచితమే, వారి జీవిత చరిత్ర మనకు బాగా సుపరిచితమే. కానీ దేవుని చేతుల్లో బలంగా వాడబడిన వారు కొంతమంది పేర్లు ప్రస్తావించబడలేదు బైబిల్లో. వారిని గూర్చిన పూర్తి వివరాలు కూడా ఇవ్వబడలేదు. ఉదాహరణకు యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో కొంతమంది శిష్యులను గూర్చే పూర్తి వివరాలు ఉన్నాయి, మిగతా వాళ్ళ గురించి లేవు. లేనంత మాత్రాన వారు దేవుని సేవలో వాడబడలేదు అనుకోకండి. 12 మంది శిష్యులు కూడా అద్భుతంగా దేవుడు వారికి ఇచ్చిన ప్రణాళికని పూర్తి చేశారు. వారి బాధ్యతని నమ్మకంగా నిర్వహించారు. దేవుడు వెలమన్న చోటికి వెళ్ళారు, హతసాక్షులు అయ్యారు. ఇలా దేవుని చేతుల్లో బలంగా వాడబడిన భక్తులు ఉన్నారు. అయితే అందరి చరిత్ర మనకు బైబిల్లో లేదు. కొంతమంది పేర్లు తెలియదు, వారి చరిత్ర కూడా అంత పెద్దగా ఉండదు. అక్కడక్కడ వారిని గూర్చి కొన్ని వివరాలు బైబిల్లో ఇవ్వబడ్డాయి. వారు కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులే అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సేవా పరిచర్యలో కొంతమంది పేర్లు మనకు సుపరిచితంగా ఉంటాయి, కొంతమందితో అసలు పరిచయమే ఉండదు. కానీ ఆ చిన్న చిన్న వ్యక్తులు అని పిలువబడుతున్న వాళ్ళు కూడా దేవుని సేవలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహించారు. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎపఫ్రోదితు అనే ఒక వ్యక్తి. బహుశా ఈ పేరు అందరూ వినే ఉంటారు, కాకపోతే ఆయన చరిత్రనే తెలిసి ఉండదు. ఒకసారి తెలుసుకోవచ్చా? ఎంతమందికి ఎపఫ్రోదితు యొక్క స్టోరీ తెలుసు? బైబిల్లోనే ఉంది, బయట స్టోరీ కాదు. ఎంతమంది ఫిలిప్పీ పత్రిక చదివారు జీవితంలో ఒక్కసారైనా? ఓకే, ఆల్మోస్ట్ అందరు చదివారు. ఎపఫ్రోదితు స్టోరీ ఎంతమందికి తెలుసు? ఎపఫ్రోదితు పేరు ఎంతమంది విన్నారు? ఓకే, పేరు అయితే తెలుసు. ఆయన జీవితం మీకు తెలియదు కాబట్టి ఈరోజు పరిచయం చేస్తున్నా. అయితే బైబిల్లో లేనిది కొత్తది ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నదే మీరు చదివిందే, కాకపోతే మీకు జ్ఞాపకంలో లేదు, అది అవగాహనలో లేకపోవచ్చు. అలా ఎంతోమందిని చదువుకుంటూ వెళ్ళిపోతామే కానీ వారి గురించి అంత డీటెయిల్గా చదవనందువలన, ధ్యానించనందువలన వాళ్ళు అంత ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మన మనసులో రిజిస్టర్ గారు. అయితే ఈరోజు ఆ ఎపఫ్రోదితును గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎపఫ్రోదితు మనకు పరిచయం కావాలంటే ఫస్ట్ అక్కడ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన సేవ చేశాడు. 3 సువార్త యాత్రలు చేసి అనేక దేశాలకు ఆయన వెళ్ళి ఎన్నో సంఘాలను స్థాపించి ఎంతోమంది నాయకులను సిద్ధపరిచి 3 యాత్రలను చేసి ముగించిన తర్వాత యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేములో యూదులు ఆయన మీద కక్ష కట్టి అతన్ని బంధించి బాగా కొట్టి అతన్ని చంపేద్దాం అనుకున్న సమయంలో సైనికులు వచ్చి పౌలును అమాంతంగా ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. పెద్ద వివాదం జరిగింది. ఆ వివాదం తరువాత కొంతకాలం అక్కడే జైల్లో, చెరసాల్లో ఇక్కడ అక్కడ పౌలుని తిప్పుతూ లాస్ట్కి అతని కేసు ఎటు తేల్చలేక అధికారులు మా వల్ల కాదు అని అనుకున్న సమయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ వల్ల కాదు కానీ నేను కైసరు చక్రవర్తి దగ్గర న్యాయం కొరకు నిలబడతాను, ఆ చక్రవర్తి దగ్గరకు వెళ్తాను అన్నందుకు యెరూషలేము దగ్గర నుండి
పౌలుని రోమా అనే పట్టణానికి పంపుతారు. ఎందుకంటే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోమా సామ్రాజ్యం ఉంది. రోమా సామ్రాజ్యపు చక్రవర్తి రోమా పట్టణంలో ఉంటాడు. ఈ కేసుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు కనుక పౌలుని రోమా పట్టణానికి పంపించారు. ఒక ఖైదీగా రోమా పట్టణానికి వెళ్ళాడు. పౌలు రోమా పట్టణంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాలనుకున్నాడు. తన యాత్రలో అది కూడా ఒక పట్టణంగా చేసుకొని రోమా పత్రిక రాస్తున్న సమయానికి ఇంకా పౌలు రోమాకు వెళ్ళలేదు. రోమాకు వెళ్ళక మునిపే రోమా పట్టణానికి ముందుగానే ఒక ఉత్తరం రాస్తూ, మీ వద్దకు రావాలని ఆశిస్తున్నాను, ఎన్నో మార్లు రావాలనుకున్నాను కానీ ఆటంకపరచబడ్డాను, ఈసారి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. పాపం అలా ఉత్తరం రాశాడు. యెరూషలేంకి వెళ్ళాడు, బంధింపబడ్డాడు. తనంతట తాను రోమా పట్టణానికి వెళ్ళలేకపోయాడు. కానీ ప్రభుత్వ ఖర్చులతో దేవుడు పంపాలని డిజైన్ చేశాడు. ఒకవేళ పౌలు తనంతట తాను వెళ్తే ఓడ ప్రయాణానికి ఎంత ఖర్చు అయ్యేదో ఆ ఖర్చు లేకుండా, కాకపోతే ఖైదీలాగా సంఖ్యలు బిగించబడి ఒక నేరస్తుల్లాగా పంపబడ్డాడు. రోమా పట్టణానికి పౌలు వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయస్థానంలో నిలబడినప్పుడు, అయ్యా నీ మీద నేరం మోపిన వాళ్ళు ఇంకా రాలేదు, వారు వచ్చిన తర్వాత వాళ్ళ వాదన నీ వాదన విన్న తర్వాత తీర్పు తీరుస్తామన్నారు. మరి వాళ్ళు వచ్చేంత వరకు ఏం చేయాలి? నా జైల్లోనే ఉండాలా? మరి ఆ రోజుల్లో బెయిల్ సిస్టమ్ ఉందో లేదో, లేనట్టే ఉంది. కేసు ఏదైనా పెండింగ్ ఉంటే బెయిల్ ఇచ్చి బయటికి పంపుతారు, కేసు మళ్ళా వివరాలు పూర్తిగా తెలుసుకునేంత వరకు. మరి ఆ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ పౌలుకి కొంతవరకు మేలు చేశాడు. ఏంటంటే, తాను ఒక అద్దె ఇంట్లో ఒక నేరస్తుల్లాగానే, ఒక జైల్లో ఉన్నట్టుగానే ఆ అద్దె ఇంట్లోనే ఉండాలి, ఆయన్నే అద్దె కట్టుకోవాలి, ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లో ఒక చెరసాల్లో ఉన్నట్టుగానే సైనికుల యొక్క కావలిలోనే ఉండాలి. ఆయన తప్పించుకొని పారిపోవడానికి వీలు లేదు, ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. హౌస్ అరెస్ట్ అంటారు. ఇంట్లోనే 4 గోడల మధ్యలోనే ఉండాలి. సైనికులు సంఖ్యలు పట్టుకొనే ఉంటారు, ఆయనను ఎప్పుడు కావలి కాస్తూనే ఉంటారు. అలాంటి గదిలో ఆయనను ఉండడానికి అనుమతిని ఇచ్చారు. అయితే ఆయనను ఎవరైనా వారు వచ్చి కలిసి వెళ్ళొచ్చు, కానీ పౌలు వెళ్ళడానికి వీలు లేదు. పౌలు దగ్గరికి ఎవరైనా వచ్చి కలిసి వెళ్ళొచ్చు. ఆ స్వతంత్రత పౌలుకి ఇచ్చారు. అలా రోమాలో హౌస్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు, తన ఇంట్లోనున్న ఆ చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు చాలా పరిచర్య అక్కడుండి కూడా చేశాడు. బయటికి వెళ్ళలేడు, కానీ అక్కడ ఉండి ఉత్తరాలు రాశాడు. వాటిని చెరలో నుండి రాసిన ఉత్తరాలు అంటారు. అలాంటి ఉత్తరాలలో ఒకటి మనకి ఫిలిప్పీ పత్రిక కూడా. ఆ చెరసాల్లో ఉండి ఎన్నో అనుభవాలు పౌలు అనుభవించాడు. అక్కడ చాలామంది పౌలుకి పరిచయస్తులయ్యారు, సహకారులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ చెరసాల్లో పౌలు ఉన్నాడని తెలిసి ఫిలిప్పీ సంఘం వారు కొంత డబ్బుని పోగు చేసి, పౌలు గారికి ఏదైనా ఖర్చులు ఉంటాయి, వెళ్ళి ఇచ్చి రావాలి అని ఎవరైనా పంపుదాం అనుకున్నారు. నిజానికి పౌలు ఆయన సువార్త పరిచర్య చేస్తున్నంత కాలము ఎక్కడ ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. పౌలు అంటాడు, నా స్వహస్తములతో నేను పనిచేసి నా నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నేను పనిచేసి అవసరతలు తీర్చుకున్నాను. మీలో ఎవరికి నేను భారముగా ఉండలేదు. డబ్బు విషయమై పౌలు ఎవరి దగ్గర కూడా చేయి జాపలేదు. నేను ఈ ప్రయాణానికి వెళ్తున్నాను, నాకు ఇంత ఖర్చు అవుతుంది, పంపండి అని ఎవరిని అపోస్తలైన పౌలు ఎప్పుడూ కోరలేదు. పౌలు తన స్వహస్తాలతో పని చేసుకుంటూ పరిచర్య చేశాడు. ఎవరైనా ప్రేమతో ఇచ్చిన కానుకుంటే దాన్ని ఉపయోగించుకున్నాడే కానీ ఎప్పుడు పౌలు ఎవరి దగ్గర చేయి జాపలేదు. అయితే ఇప్పుడు డేరాలు కుట్టుకునే అవకాశం లేదు. తన ఖర్చులకు, తన అవసరతల కొరకు ఇప్పుడు ఆ అద్దె ఇంటికి అద్దె కట్టాలి కదా. వస్తూ పోయే వాళ్ళు ఉంటారు, విజిటర్స్ ఉంటారు, తన భోజన ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఆయనే చూసుకోవాలి. ఈవెన్ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఒక నేరస్తునిగా వాళ్ళు ఏదైనా జైల్లో పెట్టాలనుకోండి, ఆ జైల్స్ కూడా చాలా భయంకరంగా ఉండేవట. ఒక గుహలు లాంటివి ఉండేవి, చీకటి గుహలు. అందులో పడేశారంటే ఇక పట్టించుకునే వాళ్ళు కాదట. ఆ ఖైదీ యొక్క బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చి ఆహారం ఇస్తేనే వారికి ఆహారం. ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదట. అంత కఠినంగా వ్యవహరించేవారు రోమా సామ్రాజ్యం వారు ఖైదీల విషయంలో. అయితే పౌలుకి ఆ సమస్య నుండి కొంచెం ఉపశమనం కలిగి తన సొంత ఖర్చుతో ఒక గదిలో ఉండడానికి అవకాశం ఇవ్వబడింది. మరి ఆ డబ్బులు కావాలి కదా. సొంతగా ఇప్పుడు పని చేసుకునే అవకాశాలు లేవు, అద్దెగట్టాలి, రోజు భోజనం కావాలి, తన దగ్గరకు వచ్చే టీం ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, వారందరికీ ఆహారం కావాలి, ఇన్ని ఖర్చులున్నా ఎలాగని ఫిలిప్పీ సంఘం వాళ్ళు ఆలోచించారట.
మరి పౌలు గారు చెరసాల్లో ఉన్నారు, మనం ఏమైనా చేద్దాం అని వారంతా కొంత డబ్బు కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ డబ్బుని పౌలు గారికి అందజేయాలి. ఎలా అందజేయాలి అని అనుకున్న సమయంలోనే ఫిలిప్పీ సంఘములోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే ఎపఫ్రోదీతు. ఈయన సంఘ పెద్ద ఏమీ కాదు, సేవకుడు అపోస్తలుడు ఏమీ కాదు. నిజానికి ఆయన పెద్దగా ప్రసంగాలు చేసి ఉపన్యాసాలు చేసి ఆయన ఏదో గొప్ప సేవ చేసిన అనుభవము ఏమీ లేదు. కేవలం ఒకే ఒక ఆశ కలిగి ఆయన ముందుకు వచ్చాడు. సార్, నేను వెళ్తున్నాను, నేను పౌలు దగ్గరికి వెళ్తాను. అయితే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కేవలం వీళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని పౌలుకి ఇచ్చి రావడానికి కాదు. ఈయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, నేను రోమా పట్టణానికి వెళ్తాను, అక్కడ ఖైదీగా ఉన్న పౌలుకి సహకారుడిగా ఉపచారం చేయడానికి నేను వెళ్తాను. ఆయనకి ఎన్ని అవసరతలు ఉన్నాయో, సైనికులు ఆయనను కట్టేసి పెట్టారు. ఆయనకు భోజనం ఎవరు వండి పెడుతున్నారో, ఆయన బట్టలు ఎవరు ఉతికి పెడుతున్నారో, ఆయనకి ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారో, ఆ పనులన్నీ నేను చూసుకుంటాను, నేను వెళ్తాను అక్కడికని స్వతహాగా ఆయన నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేశాడు. ఈ సంఘం వాళ్ళే ఆయనను ఎన్నుకొని పంపినట్లు లేదు. బహుశా ఆయనే స్వతహాగా నిర్ణయం తీసుకున్నాడు. పౌలు ఇబ్బందులో ఉన్నాడు, నేను వెళ్ళి అతనికి ఉపచారం చేస్తాను. వెళ్తున్న ఈ వ్యక్తికి ఆ సంఘం వారు డబ్బు కలెక్ట్ చేసి ఆయన చేతుల్లో పెట్టారు. ఒకసారి ఆలోచించండి, డబ్బు అంతా కలెక్ట్ చేసి ఎవరి చేతులన్నా పెట్టాలంటే అతడు నమ్మకస్తుడైతేనే మనం ఆ పని అప్పగిస్తాం. దాన్ని బట్టి అర్థమైపోతుంది, ఎపఫ్రోదీతు సంఘము వలన మంచి సాక్ష్యం పొందినవాడే. అతన్ని నమ్మి సంఘమంతా డబ్బు కలెక్ట్ చేసి ఆయన చేతుల్లో పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా అతడు సంఘములో ఒక మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి. సరే, ఇప్పుడు అక్కడి నుండి ప్రయాణం చేసి వెళ్ళాలి. చూడండి, ప్రయాణము ఇంచుమించు 2000 కిలోమీటర్లు వెళ్ళాలి. 2000 కిలోమీటర్లు. ఇప్పుడున్న విమానాలు లేవు ఆ రోజుల్లో, ఇప్పుడున్న రవాణా సౌకర్యం ఆ రోజుల్లో లేదు. కొంత దూరం ఓడ ప్రయాణం చేయాలి. ఆయన ఫిలిప్పీ పట్టణాన్ని నుండి రోమా పట్టణానికి వెళ్ళాలంటే ఎన్నో మైళ్ళ దూరము ప్రయాణం చేయాలి. ఎంతో ఖర్చుతో కూడింది. ప్రయాణము అంత సులభంగా జరిగేది కాదని నాకు అర్థమైంది మొన్ననే రీసెంట్గా. 24 గంటలు కదలకుండా ఒకే చోట్ల కూర్చోవాలంటే అదొక పెద్ద నరకంలాగానే ఉంది. మంచి విమానంలోనే, మంచి ఎమిరేట్స్లో, అంటే విమానంలోనే మంచి ఉన్నతమైన ఎయిర్లైన్స్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ కూర్చోవాలంతే. 24 గంటలు అలాగే కూర్చొని ఉండాలి. ఇంకా వేరే పనే ఉండదు. రాత్ర పగల తేడా ఏం తెలియదు. అదొక పెద్ద నరకంలాగా అనిపించింది. ప్రయాణము అక్కడున్నన్ని రోజులు అదొక ఎత్తు అయితే, కేవలం అక్కడ నుండి అమెరికా నుండి ఇక్కడ రావడం, ఇక్కడ నుండి అక్కడికి పోవడమే ఒక పెద్ద నరకంలాగా అనిపించింది. సరే, నాకు ఒక్కడికి అలాగ అనిపించింది అనుకుంటే, మొన్న ఇంకో పాస్టర్ వచ్చాడు అక్కడ నుండి, నాతో పాటు నా రూమ్మేట్గా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉంది మీ ట్రిప్, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా ఉన్నారని నేను అడిగితే ఆయన మెసేజ్ పెట్టాడు, అంత బాగుంది బ్రదర్, ప్రయాణమే బాగలేదు, ప్రయాణమే చాలా నరకయాతన ఉంది అని. ఓహో, ఇది అందరికీ అనుభవం ఇదే. 24 గంటలు ప్రయాణం చేయడానికి, మంచి విమాన సౌకర్యాల్లో ప్రయాణం చేయడానికి టైం టు టైం భోజనం పెడతారండి. కడుపులో ఇంకా అరగక మునిపే, అలా కూర్చొని ఉంటే ఏమరుగుతుంది? అది అరగక మునిపే రకరకాల వెరైటీ ఫుడ్, అది చూస్తుంటేనేమో తినకుండా వదిలేయబుద్ది కాదు. అంత శ్రేష్టమైన రుచికరమైన భోజనం, ఒకటి కాదు ఎన్నో వెరైటీస్ పెడతా ఉంటారు. ప్రతి గంట 2 గంటలకు ఏదో ఒక స్నాక్ తీసుకొచ్చి ఇస్తుంటారు. కాఫీ కావాలా, టీ కావాలా, కూల్ డ్రింక్స్ కావాలా. అసలు విమానం పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏది కావాలంటే అది ఇస్తూనే ఉంటారు. అన్ని సౌకర్యాలుండి కూడా ప్రయాణం చాలా ఇబ్బంది అనిపించింది. ఒక్కసారి ఊహించండి, ఆ రోజుల్లో ఏం సౌకర్యాలు ఉన్నాయంటారు? సముద్రంలో ఓడ ప్రయాణంలో ఇలాంటి సౌకర్యాలు ఏమి ఉండకపోవచ్చు. సరే, ఓడ దిగిన తర్వాత కూడా ఇంకెంతో దూరం ఆయన ప్రయాణం చేయాలి. ఇంత ప్రయాణము 2000 కిలోమీటర్లు చాలా మరి ప్రయాసంతో కూడింది. అయినా ఎపఫ్రోదీతు నిర్ణయం తీసుకున్నాడు, ఇన్ని వేల కిలోమీటర్లు నేను వెళ్తాను. నేను ఏ పని నిమిత్తం వెళ్తున్నాను అంటే పౌలుకి ఉపచారం చేయాలి. ఆయన గురి చూడండి, పౌలుకి ఉపచారం చేయడం ఒక పెద్ద పరిచర్యగా భావించాడు. అయితే ఎపఫ్రోదీతు తీసుకున్న ఈ నిర్ణయంలో మనం మొట్టమొదటిగా గ్రహించాల్సింది ఏంటంటే త్యాగము, సాక్రిఫైస్. త్యాగము అనేది లేకపోతే ఈ పని ఎవరు చేయలేరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎపఫ్రోదీతుకు పెళ్ళయిందో లేదో మనకు తెలియదు. ఒకవేళ అయితే భార్య పిల్లల సంగతి ఏంటి? సార్, నువ్వు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావో తెలియదు, మళ్ళా బ్రతికొస్తావో డెడ్ బాడీ వస్తుందో తెలియదు, ఎంత దూరం వెళ్తున్నావు, ఫోన్లు లేవు, వీడియో కాల్స్ లేవు, బాగున్నావా లేదా, ఉత్తరం రావాలంటే 2000 కిలోమీటర్లు ఉత్తరం రావాలంటే ఎన్ని రోజులు పట్టేది, ఈరోజు రాస్తే ఎప్పుడు వచ్చేదో.
మనిషి చనిపోయిన తర్వాత మొదటి డెత్ యానివర్సరీకి మళ్ళీ సమాచారం వచ్చేదేమో అంత పరిస్థితి. ఎవరైనా అక్కడి నుండి బయలుదేరి వస్తే తప్ప ఉత్తరాలు పోస్టల్ డిపార్ట్మెంట్ లేదు. ఈ రోజు ఉత్తరం వేసేస్తే నెక్స్ట్ నెలలో ఎప్పుడో అందుతుందన్న గ్యారెంటీ లేదు. ఎవరైనా రావాలి, ప్రయాణం చేస్తే తప్ప ఉత్తరం అందే ఛాన్స్ లేదు. ఎపఫ్రోదితు తన ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తను ఏమేమి వదులుకోవాల్సి వచ్చిందో తెలుసా? తన సమయాన్ని ఇవ్వాల్సి వచ్చింది. సార్ ఇక్కడే ఉంటే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, అక్కడికి వెళ్తే ఏం లాభం? అమెరికాకి వెళ్తే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, రోమాకి వెళ్ళి జైల్లో ఉన్న పౌలు దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి? సమయం వృధా అయిపోతుంది. నీ ఆయుష్కాలంలో కొంత టైం కేటాయించాల్సి వస్తుంది. ఇన్ని రోజులు వెళ్ళి ఏం చేస్తావయ్యా? ఇక్కడ ఉద్యోగం మానుకొని, సంపాదన మానుకొని, నీ సమయాన్ని నీ ఆయుష్కాలంలో కొంత వెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నావు, నీకేం లాభం? కుటుంబాన్ని వదులుకోవాలి. ఒకవేళ పెళ్ళైందో లేదో మనకు తెలియదు. సరే, పెళ్లి కాకపోతే తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, ఏదైనా ఆస్తి ఉంటే ఆస్తిని కూడా వదులుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే రిటర్న్ వస్తాడన్న గ్యారెంటీ ఏం లేదండి. అటు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎన్ని రోజులకు వస్తాడో తెలియదు, అసలు వస్తాడా లేదా అనేది కూడా ఒక డౌటే. మరి అలాంటప్పుడు ఎన్ని వదులుకొని ఆయన వెళ్ళాల్సి వస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా తన స్వతంత్రతను కూడా వదులుకోవాల్సి వస్తుంది. తెలుసా, పౌలు దగ్గరికి వెళ్ళాడంటే అక్కడ సైనికుల మధ్యలో కావల్లో ఉండాలి. ఒకవేళ ఎపఫ్రోదితు అక్కడే ఉండాలనుకుంటే ఆ సైనికులు ఏమేమి రూల్స్ పెడతారో, లోపలికి వచ్చిన వాడు మళ్ళీ బయటికి వెళ్ళడానికి వీలు లేదు, లోపలికి వచ్చిన వాళ్ళలో ఎన్ని సెక్యూరిటీ చెకింగ్స్ ఉంటాయో, ఇక్కడే పౌలుతోనే నేను ఉండాలి అనుకుంటే మరి రోమా సైనికులు ఏమేమి నియమాలు పెడతారో, తనకున్న సంపూర్ణ స్వతంత్రతను వదులుకొని పోవాలి, అన్నిటిని వదులుకొని పోవాలి, సుఖ సౌఖ్యాలను వదులుకొని పోవాలి. ఇవన్నీ వదులుకొని నువ్వు వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నావయ్యా? ఏం లాభం? ఏమీ రిటర్న్ ఆశించకుండా ఎపఫ్రోదితు వెళ్తున్నాడు. ప్రసంగం చేయడానిక? అక్కడ పెద్ద స్పీకర్ లాగా వెళ్తున్నాడా? ఏ పని నిమిత్తం వెళ్తున్నాడు? కేవలము పౌలుకి ఉపచారం చేయడానికి. అంత ఉపచారం చేయడానికి ఇంత లైఫ్ని డెడికేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంత కమిట్మెంట్ అవసరమా అంటే అవసరమనే చెప్తున్నాడు. అందుకొరకే పౌలు తన పత్రికలో ఎపఫ్రోదితు పేరు మెన్షన్ చేసి ఆయనకున్న ప్రత్యేకతని రాస్తున్నాడు. దయచేసి గమనించండి, పరిచర్య అనగానే మనం ఉట్టి ప్రసంగాలే అనుకుంటాం. పరిచర్య వెనుక ఎంతోమంది యొక్క కమిట్మెంట్ అవసరం. పౌలు అక్కడున్నాడు. మరి పౌలు గురించి ఎవరు పట్టించుకోకపోతే పౌలు ఆ చెరసాల్లో ఉండి ఇన్ని పత్రికలు రాసేవాడు కాదు. పత్రికలు రాయాలంటే పేపర్స్ కావాలి, పత్రికలు రాయాలంటే అప్పుడు అవసరతలు ఉన్నాయి. అవన్నీ ఎవరు తీర్చారు? మరి ఎంతోమంది వారి జీవితాలని త్యాగం చేసుకోకపోతే ఈ పత్రికలు మన వరకు వచ్చేవి కాదు. ఎపఫ్రోదితు యొక్క త్యాగము ఈరోజు మనం చదువుకొని ధ్యానించి దాని ద్వారా మేలు పొందే అవకాశాన్ని దేవుడు కలుగజేశాడు. ఎపఫ్రోదితు వలన అటు పౌలుకు లాభం జరిగింది, ఎపఫ్రోదితు యొక్క సంఘము కూడా క్షేమం పొందిందట. ఆయన ద్వారా సంఘం కూడా మేలు పొందిందట, ఆదరణ పొందిందట. మూడవది, ఈరోజు మనం కూడా ఎపఫ్రోదితును గురించి విని మేలు పొందుతున్నాం. సార్వత్రిక సంఘమంతయు కూడా ఎపఫ్రోదితును తెలుసుకొని వారు పురికొల్పబడే ఒక అవకాశం దొరుకుతుంది. సరే, ఈయన లోపల సాక్రిఫైస్, త్యాగం కనబడుతుంది, కమిట్మెంట్ కనబడుతుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే గుండె ధైర్యం ఎక్కువనే అనుకోవాలి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు పోలీస్ అనగానే భయపడేవాళ్ళు. అమ్మో పోలీసు వస్తున్నాడంటే ఇక్కడున్న పిల్లలు భయపడేవాళ్ళు. ఆనాడు రోమా సైనికులు అంటే అలా ఉండేదన్నమాట. అమ్మో సైనికుడు వస్తున్నాడంటే చాలు దూరం నుండి భయపడి పారిపోవాల్సిందే. అలాంటి సైనికుల దగ్గరికి వెళ్ళాలంటే గుండె ధైర్యం కావాలి. పైగా ఒక నేరస్తుడుగా పిలువబడుతున్న పౌలుతో పాటు ఈయన ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి నేను రెడీ అనుకున్నవాడే వెళ్తాడు అక్కడికి. మరలా బయటకు వచ్చే ఛాన్స్ లేకపోయినా పర్వాలేదు, పౌలుతో పాటు శ్రమ అనుభవించడానికి నేను రెడీ. చాలా గుండె ధైర్యం కావాలి అలాంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్తున్నాను అనడానికి. సో ఇతనిలో అన్ని లక్షణాలు కనబడుతున్నాయి కనుక ఇతన్ని గురించి పౌలు మెన్షన్ చేస్తూ ఏమేం పాయింట్స్ చెప్పాడు ఇప్పుడు చూడండి. ఓకే, మొదటి పాయింట్ ఏమన్నా, అతన్ని ఏమని పిలుస్తున్నాడు పౌలు? ఇప్పుడు అతన్ని గురించి ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయనను గురించి మెన్షన్ చేస్తున్నాడు. మరియు అతడు నా సహోదరుడు. ఫస్ట్ పాయింట్ ఏంటది? ఆయన ఎవరు? నా సహోదరుడు. పౌలు యొక్క సహోదరుడిని పిలువబడడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఎవరిని పడితే వాళ్ళని నా బ్రదర్ అని పిలుస్తారా? ఇతడు నా సహోదరుడు అని పౌలు హృదయపూర్వకంగా ఎపఫ్రోదితుని గురించి చెప్పాడంటే
తన సొంత తోబుట్టులాగా ప్రేమను చూపించాడన్నమాట. పౌలుకి ఎంత క్లోజ్ అయిపోయాడంటే, ఈయన ఎవరో కాదయ్యా, నా సొంత తమ్ముడు, నా బ్రదర్ అని చెప్పుకునేంతగా క్లోజ్ అయిపోయాడు ఎపఫ్రోదితు. అక్కడికి వెళ్ళి కేవలం ఏదో ఉపచారం చేయడమే కాదు, పౌలు యొక్క హృదయ వాంఛని గుర్తెరిగినవాడు, పౌలుతో మంచి సన్నిహితంగా జీవించినవాడు, పౌలుతో సహోదర ప్రేమను వ్యక్తపరిచినవాడు, సొంత సహోదరుని లాంటి హోదాని సంపాదించుకున్నాడు ఎపఫ్రోదితు. ఏదో అలా కలిసేసి, ఇదిగో సార్ మీకోసం డబ్బులు సమకూర్చారు, ఇదిగో ఇది ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను, అలాగే కొత్త దేశం చూసినట్టుంటుంది, ఏదో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ఎప్పుడుండో ఆశ సార్, అలాగే మీ పేరు చెప్పుకొని ఒకసారి మిమ్మల్ని చూసి ఈ డబ్బు మీ చేతిలో పెట్టేసి మరలా ఓడ ప్రయాణం చేసి, ఏదో ఓడలో ఎలా ఉంటుంది ప్రయాణం, విదేశాల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అలా చూసి రావడానికి వచ్చాను సార్ అన్నట్టు కాదు. ఇక్కడ పౌలుతో పాటే ఉండి పౌలు యొక్క హృదయాన్ని గుర్తెరిగి పౌలుకి స్నేహితుడుగా, సహోదరుడుగా, సన్నిహితుడుగా ఎపఫ్రోదితు జీవించాడు. అలాంటి మంచి హృదయం ఎపఫ్రోదితులో కనబడుతుంది. రెండవది, కేవలం వచ్చి అక్కడ ప్రేమను పంచుకోవడమే కాదు, పనిలో కూడా తనకు సహకరించాడట. పౌలుకి సహకరించిన వ్యక్తిగా జత పనివాడును. ఎపఫ్రోదితుకి ఏం టైటిల్ ఇచ్చాడు? జత పనివాడు. వచ్చేదో కానుకలు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, పౌలు చేసే ప్రతి పనిలో ఆయన కూడా పాలిభాగస్తుడయ్యాడు. నా సర్వెంట్, నా సేవకుడు అనలేదు, ఏదో నేను చెప్పిన పని చేసి కూర్చుంటాడు సార్ కాదు. జత పనివాడు అనేది వేరు, సేవకుడు అనేది వేరు. దాసుడు, సర్వెంట్ అనేది వేరు. జత పనివాడు అని అంటే ఈక్వల్గా నాతో సమానంగా పనిలో పాలిభాగస్తుడు అవుతున్నాడని. అక్కడికి ఖాళీగా వెళ్ళలేదండి, అక్కడ పౌలు యొక్క భారాన్ని సమానంగా పంచుకున్నాడు. ఏమేం పనులు చేశాడో డీటెయిల్స్ మనకి ఇవ్వబడలేదు, కానీ పౌలు జత పనివాడని పిలిచే అంత గొప్ప ఆధిక్యతనైతే సంపాదించుకున్నాడు. ఏమేం పనులు చేశాడో, పౌలు చెప్పిన ప్రతి పని చేసి ఉంటాడు. పౌలు యొక్క భారంలో పౌలుకి సగము భారం ఆయన మోసుంటాడు. ఇప్పుడు 2 ఎడ్లు కాడిని మోస్తాయి, దాన్ని జత ఎడ్లు అంటాం. జత అంటే 2 ఈక్వల్గా భారం మోసినప్పుడే జత ఎడ్లు మనం కాడిని మోస్తున్నాయి అని అంటాం. నా జత పనివాడు అంటే ఇద్దరు ఈక్వల్గా భారమును మోస్తున్నారు. అంత గొప్ప పని ఎపఫ్రోదితు చేశాడు. మూడవది, నా తోడి యోధుడును. ఇక్కడ ఖాళీగా వచ్చేది చిన్న చిన్న పనులు చేసుకోవడమే కాదు, ఆయన ఒక సైనికుడు అంటున్నాడు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సామాన్యమైన స్థితిలో లేడు ఆయన, ఒక బలమైన ఆత్మీయ పోరాటం ఉంది ఇక్కడ. ఆ పోరాటంలో గొప్ప వీరుల్లాగా అతను నిలబడ్డాడు. అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో మరి. ఇప్పుడు ఒక యుద్ధ వీరుడు అని చెప్పాలంటే ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, పోరాటాలు అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు యోధుడు, ఒక గొప్ప సోల్జర్ అని పౌలు చెప్తున్నాడంటే ఎన్నో ఇబ్బందుల గుండా ఎపఫ్రోదితు వెళ్ళాడు. ఆ వివరాలను కూడా మనకు రాయబడలేదు. ఒక వ్యక్తి సైనికుడు, యోధుడు, హీరో అని పిలవాలంటే ఖచ్చితంగా ఆయన అలాంటి పనులు ఏమైనా చేసి ఉండాలి, యుద్ధానికి సంబంధించిన, పోరాటాలకు సంబంధించిన ఏమైనా చేసి ఉండాలి. ఎపఫ్రోదితు వాటిని ఎదుర్కొన్నాడు కనుక అతడు ఒక యోధుడు అని పిలువబడ్డాడు. మరియు మీ దూతయు, ఆయనకి ఇంకొక టైటిల్ ఉంది. సరే, ఇప్పటివరకు నా కోసం చేశాడు, నాతో పాటు చేశాడు. ఈయన నా కోసమే కాదు, మీ దూతయు అంటే మీ పక్షమున పని చేయడానికి మీరు పంపిన ఒక వ్యక్తిగా వచ్చాడు. అంటే ఆ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి రెడీగా లేరు అన్నమాట. మరి ఎవరికి వీలవుతుందండి? నేను ఇక్కడున్న వాళ్ళని అడుగుతున్నా, ఏమనుకోకండి. మిమ్మల్ని నార్త్ ఇండియా 2000 కిలోమీటర్లు అంటే మనకు ఢిల్లీ దాటి, ఓకే, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అవతల, ఓకే, అక్కడికి ఇక్కడ సంఘం నుండి ఒకరిని పంపుదాం అనుకుంటున్నాను. మనం అక్కడున్న ఒక మిషనరీకి సహాయం చేద్దాం, మన డబ్బులన్నీ పోగు చేసుకొని కొన్ని అవసరతలన్నీ సమకూర్చుకొని ఇక్కడ నుండి ఎవరినైనా పంపాలనుకుంటున్నాను. మరి అక్కడ పరిస్థితులు ఏంటో, రిటర్న్ వస్తారో లేదో గ్యారంటీ లేదు, అక్కడ ఎన్ని రోజులు ఉండాలో తెలియదు, అక్కడ ఉపచార పరిచర్యకి వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఎవరైనా రెడీగా ఉంటే మీ పేర్లు తెలియజేయండి అని ఒకవేళ నేను అనౌన్స్ చేశాను అనుకోండి, ఎంతమంది పేర్లు ఇస్తారు? ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ, మిమ్మల్ని ఏం పంపను కానీ ఏం భయపడకండి. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఐఎమ్ రెడీ, నేను వెళ్తాను సార్. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా ఎలాంటి కష్టమైనా నేను ఎదుర్కొంటాను, నేను వెళ్తాను. 2000 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉందా, నేను వెళ్తాను. అంత ఈజీగా ఎవరైనా ముందుకు వస్తారంటారా? ఒక 2 రోజులు వదిలేసి బయటికి రావాలంటేనే నానా తిప్పలు. మిషన్ ట్రిప్స్కి రండి అంటేనే కొంతమంది తిప్పలు పడతారు 3 రోజులకి. ఎన్ని పనులు ఉంటాయో సార్,
3 రోజులు పిల్లల్ని యవనస్తులను మిషన్ ట్రిప్ పంపమంటే తల్లిదండ్రులు 100 రకాలుగా ఆలోచించారు ఆ రోజుల్లో. అమ్మో 3 రోజులు మా పిల్లలు పంపాలా, రోజు కాలేజీలకు పంపిస్తారు, రోజు అన్నిటికి పంపిస్తారు. మిషన్ ట్రిప్స్ పంపించాలంటే 100 సార్లు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది పేరెంట్స్తో. దేవుని సేవకు అంటే మరి అక్కడ ఏమవుతుందో అంటే ఏమన్నా కావచ్చు, మరి నేనేం గ్యారెంటీ ఇవ్వను కదా. అక్కడికి వెళ్తే కొట్టరు తిట్టరని నేనేం గ్యారెంటీ ఇవ్వను. ఖచ్చితంగా దేవుడు అనుమతినిస్తే, బహుమానం పొందుకునే గొప్ప భాగ్యం దేవుడు ఇస్తే ఏదైనా హింసకు గురి కావచ్చు. దానికి భయపడి కొంతమంది పేరెంట్స్ పంపలేదు, 3 రోజులకే పంపలేదు చాలామంది. ఎపఫ్రోదితు స్థానంలో ఒకవేళ సంఘంలో అనౌన్స్మెంట్ చేస్తే ఎవరు వస్తారు ముందుకి? నేను వస్తాను. ఏం లాభమయ్యా, మరి అక్కడికి వెళ్తే శాలరీ ఎంత ఇస్తారు? శాలరీలు ఏముండవు. ఇంటికి ఎంత పంపిస్తావు? నేనేం అమెరికాకి ఉద్యోగం చేయడానికి వెళ్ళట్లేదు, ఇంటికి పంపించడానికి. అరే మరి నువ్వు సంపాదించవు, ఇంటికి ఏం పంపవు? నిన్ను కని పెంచి చేసింది ఇందుకొరక అంటే అదంతా అనవసరం. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? మరి ఏం లాభం నీకు? నీ స్వప్రయోజనం కోసం ఏమైనా ఆలోచిస్తున్నావు అంటే ఏమీ లేదు. ఎవరి ప్రయోజనం కోసం అంటే పౌలుకు సేవ చేయడానికి. ఆయనకు నువ్వు సేవ చేయడానికి ఎందుకయ్యా? పోనీ నువ్వు ఏదైనా స్పీకర్ లాగా వెళ్తే బాగుంటుంది, కొంచెము పబ్లిసిటీ అవుతుంది, ఫేమస్ అవుతావు. ఏం పని కొరకయ్యా అంటే కేవలం పౌలు బట్టలు ఉతికి పెట్టడానికి, పౌలుకి భోజనం వండి పెట్టడానికి. అంటే అసలు ఎవరు ముందుకు వస్తారండి? ఆలోచించండి. ప్రాక్టికల్గా ఆ పొజిషన్లోకి మనం వెళ్ళి చూస్తే ఎపఫ్రోదితు యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. అతడు మీ దూత అంటే ఈ సంఘంలో నుండి పౌలు దగ్గరికి ఎవరైనా వెళ్తారా అంటే ఎవరు రెడీగా లేరు. ఎపఫ్రోదితు వచ్చి నేను వెళ్తాను ముందుకొచ్చాడు. సంఘము తరపున ఒక దూతగా అతడు పంపబడ్డాడు. ఇంకా చూడండి, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును, నా అవసరముల నిమిత్తము ఉపచరించినవాడు. ఎన్నో అవసరతలు నాకు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక చెరసాల్లో ఉన్నట్టే పౌలు అన్ని విషయాలలో మనుషుల మీద ఆధారపడాలి. బయటికి ఏమైనా వెళ్ళి తీసుకొని రావాలి, వస్తువులు తీసుకురావాలంటే ఈయన వెళ్ళలేడు, ఎవరో ఒకరిని పంపాలి. ఇంటి అద్దె కట్టాలంటే డబ్బులు కావాలి, ఎవరో ఒకరు ఇవ్వాలి. ఏ పని చేయాలన్నా ఇంకొకరి మీద ఆధారపడాలి. ఇన్ని అవసరతల్లో అతడు ఉపచారము చేసిన వ్యక్తిగా పౌలు అతను అభినందిస్తున్నాడు. నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అక్కడే సెటిల్ అయిపోయాడు. కానీ పౌలు అనుకుంటున్నాడంటే ఆయన మీ యొద్దకు పంపాలనుకుంటున్నాను. ఎందుకు పంపాలనుకుంటున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఎందుకు పంపాలనుకున్నాడట? బాగా సిక్ అయిపోయాడు, ఆరోగ్యం బాగలేదు. ఎందుకంటే 2000 కిలోమీటర్లు మారితే వాతావరణం అంతా డిఫరెంట్ అయిపోతుందని. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 2000 కిలోమీటర్లు వెళ్తే ఇండియాలోనే ఒక 2000 కిలోమీటర్ల మీద దాటి వెళ్తే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణం చాలా తేడా ఉంటుంది. అక్కడ భోజన పదార్థాలకు మనకు చాలా తేడా వచ్చేస్తుంది. కొంతమందికి ఆరోగ్యం సూట్ కాదు, ఏ కారణాన్ని బట్టో తెలియదు. కానీ ఇతడు రోగి అయి, మామూలు జబ్బు కూడా కాదండి, ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధమైన స్థితిలోకి వెళ్ళిపోయాడట. ఇక చచ్చిపోతానేమో అన్న భయం స్టార్ట్ అయినట్టుంది. ఒక్కసారి మా సంఘస్థులను చూసి రావాలి, మా అమ్మ నాన్నను మా తమ్ముడు చెల్లెని కాదు, ఎవరిని చూడాలని ఆశ నాకు. రేపు చచ్చిపోతానన్న ఆలోచన వచ్చినప్పుడు ఎవరిని చూడాలనిపిస్తుంది మీకు? కుటుంబీకులని సహజంగా చూడాలనుకుంటాం. కానీ ఎపఫ్రోదితు యొక్క మనసు అంతా వాళ్ళ సంఘం మీద ఉందట. ఏమో చచ్చిపోతానేమో, ఒక్కసారి మా సంఘాలని చూసేసి వస్తాను, ఒక్కసారి నా సంఘము సభ్యులు నా గురించి ప్రార్థన చేసే వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు ఒక్కసారి చివరి చూపైనా చూసుకుంటారని ఇతని మనసులో అనిపించి ఉంటుంది. మిమ్మల్ని చూడవలనని అతడు మిగులు అపేక్ష కలిగి ఉన్నాడు. చాలా డెత్ బెత్లో ఉన్నాడు. కాబట్టి మీ దగ్గర పంపాలనుకుంటున్నాను. అయితే ఆయన పరిస్థితి చూడండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? మామూలు జబ్బులు కాదు, ఏదో జ్వరం వచ్చి 3 రోజులు తగ్గిపోతుంది అనే జబ్బు కాదు. ఇక చనిపోతానేమో అనుకున్న పరిస్థితుల్లో దేవుడు కనికరించాడట. చూడండి, చాలామంది దీన్ని తప్పుగా వ్యాఖ్యానించే వాళ్ళు కూడా ఉన్నారు. అద్భుతాలు స్వస్థతలు ఆగిపోయాయి, పౌలు కాలంలోనే ఆగిపోయాయి. చూసారా, ఎపఫ్రోదితు రోగి అయి ఉండగా పౌలు కూడా ఏం స్వస్థపరచలేకపోయాడు అంటే అద్భుతాలు స్వస్థతలు ఆనాడే ఆగిపోయాయని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి గమనించండి, అద్భుతాలు స్వస్థతలు ఆనాడు ఉన్నాయి, ఈరోజు కూడా ఉన్నాయి.
కాకపోతే దేవుని యొక్క చిత్త ప్రకారమే సమస్తం జరుగుతాయి. అనుకున్నప్పుడల్లా జరుగుతాయి అనుకోకండి. ఇక్కడ దేవుడు తన చిత్తములో కొంత సమయము ఎపఫ్రోదితు రోగిగా ఉండాలని ఆయన అనుమతి ఇచ్చాడు. పౌలు అంత అద్భుతమైన శక్తి గలవాడైనా, అభిషేకం గలవాడైనా, చచ్చిన వారిని సైతం లేపిన వాడైనా ఎపఫ్రోదితు రోగి అయి ఉండగా వెంటనే టకిమని ఏ సునామం లేచి నిలబడనలేదు. కొంత టైం పట్టింది అతడు రికవర్ కావడానికి. సో కొన్నిసార్లు అద్భుతాలు వెంటనే జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు, ఆలస్యం అవుతాయి. ఎంత పౌలు దిగి వచ్చినా కూడా జరగవు. జరగనంత మాత్రాన దేవుని శక్తి తక్కువ అయిపోయింది అనుకోకండి. పౌలు గారికి కొంచెం అనాయింటింగ్ తగ్గినట్టుంది అనుకుంటారేమో. మనం వెంటనే లెక్కలేస్తాం, పౌలు గారు ఒకప్పుడు ఏ సునాములు అనగానే చచ్చినోడు లేచాడు, మరి ఎపఫ్రోదితు 3 రోజులు బెడ్ మీద పడి ఉన్నాడు, ఏంటి పౌలు గారు ఏం చేయట్లేదు, చెరసాలలో వేయగానే కొంచెం అభిషేకం తగ్గినట్టుంది అని ఎవరైనా అనుకుంటారేమో. లేదు లేదు, పౌలులో అభిషేకం ఏమీ తగ్గలేదు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము ఎపఫ్రోదితు కొంతకాలం అలా ఉండడం దేవుని చిత్తమై ఉంది. యోబు తను రోగి అయి కొంతకాలం ఉండుట దేవుని చిత్తమై ఉంది. అలానంత మాత్రాన దేవునికి శక్తి లేక కాదు, దేవుడు స్వస్థపరచలేక కాదు. అద్భుతాలు ఆనాడున్నాయి, ఈనాడున్నాయి. కానీ దేవుని నిర్ణయ సమయంలో దేవుని చిత్త ప్రకారం అవి జరుగుతాయి. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అతడు చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించను. దేవుడు ఆయన చావునకు అప్పగించలేదు, దేవుడు బ్రతికించాడు. అయితే అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించను. ఒకవేళ ఎపఫ్రోదితు ఇక్కడ చచ్చిపోయాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే లేదా భార్య పిల్లలు ఉంటే ఎంత ఏడ్చేవాళ్ళో పౌలు మీద. ఏమయ్యా, నువ్వు చేయబట్టి మా కొడుకు చచ్చాడు, నువ్వు చేయబట్టి మా ఆయన చచ్చాడని ఎంతమంది ఎన్ని విధాలుగా పౌలు మీద నిందారోపణ చేసేవాళ్ళము. నీ కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు వదలాల్సి వచ్చింది అని పౌలు మీద ఎక్కడ నేరారోపణ చేస్తారో. అది కాకుండా ఇంతగా తన కోసం ప్రేమను చూపించి ఇంత ప్రయాసపడి వచ్చిన వ్యక్తి తన దగ్గర చచ్చిపోతే పౌలుకి ఎంతో దుఃఖాన్ని అది మిగిలిచ్చేది. అయితే పౌలు అంటున్నాడు, ఆయన బాగుపడడం ద్వారా, దేవుడు ఆయనను కనికరించడం ద్వారా నన్ను కూడా కనికరించాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను దుఃఖాల్లో ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను. రేపేం జరుగుతుందో తెలియదు, పౌలును వెంటనే చంపేస్తారో తెలియదు, మరణశిక్షకు అప్పగిస్తారో తెలియదు, ఎలాంటి హింస అతడు ఎదుర్కోవాలో తెలియదు. రేపటి పరిస్థితి ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది పౌలుది. మీరు 4 గోడల మధ్యలో మిమ్మల్ని ఉంచితే ఎంత నరకం ఉంటుందో మీకు తెలుస్తుంది. జైల్లో ఏం మనని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదండి. 4 గోడల మధ్య మీరు 4 రోజులు ఉండండి, మెంటల్ వచ్చేస్తుంది. ఒక అడుగు కూడా బయటికి వేయకుండా తలుపులు వేసి ఉండి 4 రోజులు అక్కడే ఉండండి, మెంటల్ అయిపోతారు మనిషి. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఆల్రెడీ దుఃఖంలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు. అసలు ఒక్కరోజు ఖాళీగా ఉండేవాడు కాదు ఆయన. దేశాలు తిరిగి ఆయన అద్భుతమైన సేవ చేసిన వాడు తీసుకొచ్చి ఒక్క దగ్గర కూర్చోబెట్టేశారు, ఎటు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బాధల్లో ఉన్నాడు. ఒకవైపు అప్పటికే ఎన్నో గాయాలై ఉన్నాయి, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, ఓడబద్దలై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, నానా శ్రమలు ఎదుర్కొన్నాడు. ఒళ్ళంతా ఆల్రెడీ చాలా క్షీణించిపోయిన స్థితిలో ఉన్నాడు. అంత ఇబ్బందులో ఉండగా ఈయనకు సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా ఒకవేళ అక్కడ చచ్చిపోతే నాకు దుఃఖము మీద దుఃఖం కలగజేసిన వాడు అయిపోయేవాడు. దేవుడు అలా కలగజేయకుండా నా దుఃఖమునకు ఇంకా అధికమైన దుఃఖము కలగకుండానట్లు దేవుడు నన్ను కూడా కనికరించాడు. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. మీరు నేను అందరం సంతోషించలాగున ఇద్దరు త్వరగా ఇంటికి వెళ్ళిపోతే, పాపం వాళ్ళ ఇంటి వాళ్ళని చూసుకోవాలనుకుంటున్నాడు, వాడి సంఘాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆయన త్వరగా మీ దగ్గరకు వస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. కాబట్టి ఆలస్యం చేయకుండా కొంచెం రికవర్ కాగానే ఆయనను మరలా సొంత ఊరికి పంపించేశాడట. అయితే ఆయన గురించి ఇంకొక మాట అంటున్నాడు చూడండి, 29-30 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. ఈ వచనం నాకు బాగా తాకింది అన్నమాట, చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఏంటంటే, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను, అంటే మీరు చేయాలి నాకు సేవ, ఏదైతే పెండింగ్గా ఉందో, మీరు రుణపడి ఉన్నారో,
మీరు చేయాల్సిన పని మీరు చేయలేకపోయారు కనుక ఆ పనిని ఎపఫ్రోదితు ద్వారా మీరు పూర్తి చేయగలిగారు. ఈ ఫిలిప్పి సంఘము పౌలుకి ఆర్థికంగా చాలా సహాయపడ్డ సంఘం. ఎందుకంటే ఒక్కసారి చూడండి, 4వ అధ్యాయంలోనే అంటాడు. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చాలా. మీరు పంపిన వస్తువులు ఎవరి ద్వారా పంపారు? వాళ్ళు మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అంటే ఎంత పంపించారో మరి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మీ వంతు మీ బాధ్యత ఎపఫ్రోదితు ద్వారా పూర్తి చేశారు అని చెప్పి ఇక్కడ మాట, ఆసక్తికరమైన మాట ఏంటంటే, ఆ కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, అదని కలిసి చెప్దాం ఒకసారి ఆ మాట. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. బాబు వెళ్తే చస్తావు అంటే పర్వాలేదు, చావడానికి రెడీ అయి వెళ్తున్నాను. తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక దేనికోసం? ఆగండి, ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతకడము, వంట చేయడము ఏం పని ఇది? పౌలు పనా, ఏసై పనా? ఎవరి పని అది? సార్ నువ్వేం ప్రసంగానికి వెళ్తున్నావా? నిన్న అక్కడ స్పీకర్గా పిలిచారా? ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అని అంటే, బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను సార్. ఆ పరిచర్యని పౌలు ఏమని పిలుస్తున్నాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తము. అంటే ఇప్పటి వరకు ఎపఫ్రోదితు వెళ్ళి చేసిన పనంతా ఎవరి పని? పౌలు పని కాదు. ఎవరు పని చేశాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తము తన ప్రాణమునైనను లెక్క చేయక చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదయ్యా. ఆయన తన ప్రాణాలని లెక్క చేయకుండా నా దగ్గరకు వచ్చాడు. నా పని కాదు, ఆయన క్రీస్తు పని నిమిత్తము ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చాడు. ఈరోజు ఎన్ని కోణాలు ఆలోచిస్తున్నాం దేవుని పని అంటే. పదండి దేవుని పని చేద్దాం అంటే 100 రకాలుగా ఆలోచించి లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఏంటంటే, మాకు వీలు కాదులేండి, మా వల్ల కాదులేండి. ఇక దానికి ఎన్ని సాకులో కింద బ్రాకెట్లో ఎన్నన్నా పెట్టచ్చు. ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడని. ప్రాణం పెట్టడానికి రెడీ అయిన వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. సో ఎపఫ్రోదితు జీవితంలో ఒక్క మాటలో ఆయన టెస్ట్ మని అంతా వినొచ్చు ఏంటంటే, తన ప్రాణాన్ని దేవుని పని నిమిత్తము లెక్క చేయలేదు. దేవుని పని నిమిత్తము. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుని పని నిమిత్తం మీరేం చేస్తున్నారు? దేవుని పని నిమిత్తము ప్రాణాలైనా లెక్క చేయకుండా ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు కదా. దేవుని పని నిమిత్తం మీరు సమయాన్ని కేటాయించగలుగుతున్నారా? కొంత ఇబ్బంది ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా? కొంత త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారా? దేవుని పని నిమిత్తము మీరు ఏం కోల్పోవడానికి రెడీగా ఉన్నారు? ఖచ్చితంగా కోల్పోవాల్సి వస్తుంది. దేవుని పని చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కొంత దేవుని కొరకు త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. అది సుఖం కావచ్చు, సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఇక్కడ. ఏమవసరం ఆయనకి అంటే క్రీస్తు నిమిత్తం. అక్కడ పౌలుని చూడట్లేదు ఎపఫ్రోదితు. ఎవరిని చూస్తున్నాడు? దేవుని సేవ విషయంకి వచ్చేసరికి మనుషులను చూడకండి దయచేసి. మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నా ఒక మనిషి కోసం చేస్తున్నారు అనుకోకండి, పాస్టర్ కోసం చేస్తున్నాను అనుకోకండి. అలా అనుకుంటే చేయడం మానేసేయండి ఈరోజే. మీరు ఒకవేళ ఒక మనిషి కోసం చేస్తున్నాను అనుకుంటే అది సేవ కాదు. దేవుని కొరకు నేను చేస్తున్నాను అనుకుంటేనే అది దేవుని చేత అంగీకరించబడుతుంది. ఎపఫ్రోదితు వెళ్తున్నది క్రీస్తుని గురిగా పెట్టుకొని. ఇది ఆయన రాజ్య పరిచర్య. ఆ రాజ్య పరిచర్యలో నా వంతు నేను ఏమైనా చేస్తాను. నేను స్టేజ్ మీద కనబడకపోవచ్చు, నా పేరు కటౌట్స్ మీద ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద ఉండకపోవచ్చేమో, కానీ నా వంతు నా పరిచర్య అక్కడ భారం ఉంది, నేను అది పూర్తి చేస్తాను. దానికోసం నా ప్రాణమైనా పెడతాను అనే అంత స్థాయికి ఈరోజు ప్రతి విశ్వాసం ఎప్పుడు ఎదుగుతాడు. పౌలు అంటున్నాడు, ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని మీరు పూర్ణ ఆనందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని
ఆయన రిటర్న్ వస్తున్నాడు మీ దగ్గరికి, వెల్కమ్ చెప్పండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గరికి అట్టి వారిని ఏం చేయాలి? మీరు ఘనపరచండి. నిజంగా దేవుని కొరకు ప్రాణాలు త్యాగం చేసి సేవ చేస్తున్న వారిని ఏం చేయాలట? ఘనపరచాలి. ఎందుకంటే వారు ఘనతకు పాత్రులు. నిజానికి వాళ్ళు కోరుకోలేదు, అది తమంతట తాము కోరుకుంటే పొరపాటు చేసినట్టు. కానీ తన ప్రాణాన్ని లెక్క చేయని వాడు దేవుని కోసం చేసిన సేవను బట్టి బైబిల్ ఒక మాట రాయబడింది, దేవుని ఘనపరచు వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కాబట్టి అతడు ఘనతకు యోగ్యుడు. సంఘము అలాంటి వాళ్ళని ఘనపరచాలి. ఇప్పుడు నేను చిన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. మన చర్చ్లో ఒకవేళ ఈ ఘనతని ఇవ్వాలంటే ఎవరికి ఇద్దాం? ఒక పేరు మెన్షన్ చేయండి. ఎపఫ్రోదితు టైటిల్ ఎవరికైనా ఇద్దాం? ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభు కొరకు, ప్రభు పని నిమిత్తము త్యాగం చేసుకున్న ఒకరి పేరు చెప్పండి. 600 మంది సభ్యులు ఉన్నారు. ఒక పేరు చెప్తే వాళ్ళకి అవార్డులు ఇస్తారు కదా, పద్మభూషణం, ఆభూషణ అవార్డు. మనం ఎపఫ్రోదితు అవార్డు అని ఒకటి పెడదాం. ఎవరికి ఇద్దామో ఒకసారి ఆలోచించి చెప్పండి. ప్రాణాలని త్యాగం చేసి ఇల్లు వాకిళ్ళు అన్నీ వదులుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలా? మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఆలోచించండి. ప్రతి విశ్వాసి ఆ స్థాయికి ఎదగాలి. ఎవరో ఒక్కరిద్దరు కాదు. ప్రతి విశ్వాసి దేవుని పని కొరకు ప్రాణాలను పెట్టడానికి సిద్ధం కావాలి. ఇది పౌలులోని లక్షణం. ఇది తిమోతిలో కూడా ఇదే లక్షణం ఉంది. పై వచనాల్లో తిమోతిని కూడా చెప్తాడు. దేవుని పని నిమిత్తం తిమోతి ఆలోచన. అసలు మీకు ఒక వింతైన విషయం చూపిస్తాను. ఇదే ఫిలిప్పీ పత్రికలో పౌలు యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది అని అంటే, ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆగండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇది పౌలు యొక్క క్యాప్షన్. ఇంకొక క్యాప్షన్ ఉంది. ఎంత? 1:21 చదివాం మనం. 2:21 చూడండి. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. రైట్. మొదటిదేమో బ్రతుకుట క్రీస్తే, చావైతలం. అంటే బ్రతికినంత కాలం యేసు కొరకే బ్రతుకుతాను, చస్తే యేసు కొరకే చస్తాను అన్నట్టు అన్నమాట. అదొక కేటగిరీ. 2:21 కేటగిరీ ఏంటి? మా కోసం మేము చస్తాం, యేసే కోసం మాత్రం ఏం చేయం. అర్థమైందమ్మా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే ఎవరి కోసం వాళ్ళు చస్తున్నారు అంతే. క్రీస్తు కొరకు ఎవరు ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు 121లో ఉన్నారా, 221లో ఉన్నారా? ఏ బస్ ఎక్కారు? బస్ నెంబర్ 121, ఇంకొకటి 221. మీరు ఏ గుంపులో ఉన్నారు? పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. తిమోతి అదే మార్గంలో వెళ్ళాడు. మీరు పై వచనాల్లో చూస్తే 2వ అధ్యాయంలో తిమోతిని కూడా చెప్తాడు. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ తిమోతి ఒక్కడే ప్రభు కార్యాలు చూస్తున్నాడు. అలాంటి వ్యక్తి నా దగ్గర ఇంకొకరు లేరు అని తిమోతిని గురించి చాలా అభినందిస్తూ చెప్తాడు. తర్వాత ఎపఫ్రోదితుని గురించి చెప్తుంటాడు. అంటే వీళ్ళంతా పౌలు యొక్క దర్శనం కలిగిన వ్యక్తులు, పౌలుతో సమానంగా జతపని వారుగా ఎంచబడిన వారు. ఈరోజు ఆ టైటిల్స్లో ఏ టైటిల్స్ మనకు వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి. నా సహోదరుడు, జతపనివాడు, నా తోడియోడుదుడు, మీ దూత, నా అవసరములకు ఉపచరించిన వాడు, తన ప్రాణాన్నైనా లెక్క చేయకుండా నాకు ఉపచారం చేయడానికి వచ్చినవాడు, దేవుని చిత్తం కొరకు తన్ను తానే అప్పగించుకున్నవాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు సంఘానికి కావాలి. ఇలాంటి పరిచర్య ఈరోజు కావాలి. ఎందుకంటే ఇంకా కోత విస్తారంగా ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, కోత విస్తారంగా ఉంది. దేవుని కోసం కొన్నిటిని త్యాగం చేసుకునే వాళ్ళు కావాలి. కొన్నిటిని కాదు, ప్రాణాన్ని ఒక్కటి చాలు, ఏమొద్దు, ఒక్కటి. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్న, ఎపఫ్రోదితు లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, కొద్దిమంది ఉన్నా కూడా దేవుని సేవ అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు రాయబడింది. ఈరోజు మనం అందరం ఆ ఎపఫ్రోదితుని కూడా చదువుకొని పురికొల్పబడుతున్నాం. ఈరోజు అలాంటి ఎపఫ్రోదితులుగా మనలందరినీ దేవుడు తీర్చిదిద్దులాగున ప్రభు కొరకు ప్రాణం పెట్టే స్థాయికి మనం అందరం ఎదుగుదాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.